ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్లనే మళ్ళీ శంకుస్థాపనల ప్రారంభోత్సవాల వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వడాలా, మొత్తానికి బాబు క్రెడిట్ చోరీ చేస్తూ పట్టుబడిన అంశం గురించి మాట్లాడతారా, లేకపోతే వచ్చిన కంపెనీలనే మళ్ళీ తెస్తూ ఎంఓయూలు చేసుకుంటున్న లోకేష్ గారి క్రెడిట్ చోరీ అంశం మాట్లాడతారా? ముందుగా మీదే చాయిస్, లేదా రెండు కలిపి మాట్లాడేస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒకటి నేను చెప్పగలను సార్, మామిడి చెట్టు టెంక పాతే పైనేమో తాటికాయ రాదు, ఈతకాయ రాదు. అలా ఏ చెట్టుకి ఏ కాయ పండుతుందో ఆ కాయకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. అంచేత ఒక పక్కన తండ్రి గారి గురించి అభివర్ణించాలంటే కొడుకు గురించి అభివర్ణించినట్టే, కొడుకు గురించి అంటే తండ్రిని ఆల్రెడీ అభివర్ణించినట్టే. అంచేత వీళ్ళిద్దరిలో అది కోడి ముందా గుడ్డు ముందా అన్న కథ నేనైతే చెప్పలేను. నేను అతను ఒక్కటి మాత్రం చెప్పగలను, జులై సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, మీరు గమనిస్తారు. అందులో రాజేంద్ర ప్రసాద్ మాట అంటాడు, వీడు దొంగ కానీ దొంగతనం చేసిన 2వ నిమిషంలోనే వీడు దొరికిపోవడం వీడికి అలవాటు అని. అలాగా వీళ్ళు 17 నెలలు బట్టి ఎందులో వేలెడితే అందులో జిగ్గుమని కరెంట్ షాక్ తగులుతుంది. సో అట్లా అది నాన్న అవ్వచ్చు లేకపోతే అబ్బాయి అవ్వచ్చు, ఈ బాబాయ్ అబ్బాయి సినిమా ఏదైనా సరే అవనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఒక ప్రవాసంలో జరిగిన ఒక 5 సంవత్సరాల ఒక బృహత్తర కార్యక్రమంలో 31 లక్షల మంది పైచిలకి సెంటున్నర భూమి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దగ్గర 21,75,000 ఎంతో ఇల్లులండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కాలనీలని. అంటే అఫ్కోర్స్ అమాయకంగా వాళ్ళ ఎమ్మెల్యేలు అవన్నీ ఎక్కడ ఇన్ని ఇల్లు ఇచ్చాం ఈ కాలనీలోని ఎవరు చెప్పుకోలేకపోయారు. అది మన బ్యాడ్ లక్. కానీ సార్ అసలు ప్రతి నియోజకవర్గంలోనూ, అంటే నేను ఎలక్షన్స్ ముందు నేను తిరిగిన నియోజకవర్గాల్లో ఆ ఇల్లుల దగ్గర నా వీడియోలు చాలా ఉన్నాయి. అంటే ఈ విషయంలో నాకన్నా నాగార్జున బాగా చెప్తాడు, ఎందుకంటే అతనికి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ ఇట్లలోనూ ముఖ్యంగా 2 విషయాలు నేను చెప్పగలను. ఒకటి ఏంటంటే అమరావతిలో ఇచ్చిన ల్యాండ్లకి ఎన్ని అప్రహెన్షన్స్ పెట్టి లాస్ట్కి ఏం చేశారో ఆ సెంటున్నర భూమి విషయంలో, అండ్ ఓవరాల్గా ఇక్కడ మీరు ఆవు భూములు కొన్నారు, ఒక పక్క వాళ్ళే చెప్తూ ఉంటారు, ఈ చూడండి గతంలో భూములు కొనుగోలు విపరీతమైన అవకతవకలు జరిగిపోయింది చెప్తూ ఈ 31 లక్షల పైచిలుక సెంటున్నర భూములు ప్రజలకు అందించిన విషయం. తర్వాత వాళ్ళే ఎంత సర్కాస్టిక్గా చెప్తారంటే, ఒక ఆవిడ ఎంతో సంతోషంతో అభంశుభం తెలియని ఒక అమ్మాయి, నా 2 ఆడపిల్లలకి నా ఇంటి మీద నా పేరు వచ్చిన దానికి ఆవిడని అవహేళన చేసి ఆవిడని చంపేసేదాకా నిద్రపోలేదు వీళ్ళు. అంటే వీళ్ళు రాక్షసత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఒకసారి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ నాకు ఇల్లులు ఇచ్చినందుకు నేను అనలేదు, ఇది కనుక కొంపతీసి నేను నిన్నటి నుంచి కూడా బుర్ర బదలు కొట్టుకుంటున్నా, టిడుకో ఇల్లు కానీ ఇచ్చారా కొంపతీసి. అప్పుడు ఎప్పుడో మన ఈయనెవరు భూమన్ గారు చనిపోతే, భూమన్ ఆయన కర్నూలు నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు భూమా అఖిల్ ప్రియ గారు నాన్నగారు, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ మాట ఉంది, 10,000 ఇల్లు కట్టాలి నేను మా నియోజకవర్గం కాదు, నాగిరెడ్డి గారి అమ్మాయి. నేను అనుకున్నాను అప్పుడే వాళ్ళది కర్నూలు వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఆ లెఫ్ట్కి మీరు కడప వెళ్తుంటే రైట్ సైడ్ అలాగ ఉంటాయి, అలాగే పుత్రులు. అది మళ్ళీ నేను నంద్యాలలో శిల్పారవి అండ్ అలాగే ఆళ్ళగడ్డలో నాని ఆ టిడికో ఇల్లు గృహప్రవేశాలు చేయించారు వాళ్ళు వీళ్ళ ఆయనలో నంద్యాల. అండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తాను, అంటే వదిలేసిన వాటిని ఫినిష్ చేసి వాళ్ళు గృహప్రవేశాలు చేసిన దగ్గర కూడా నేను ఇంటర్వ్యూలు చేశాను. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందాక మీరు ఆయన లబ్ధిదారుడు ఎవడైతే ఉన్నాడో అతను చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళిద్దరివి పక్కన కూర్చున్న వాళ్ళవే, అందుకే నేను బ్రహ్మానందంతో పోల్చాను, వాడు దొరికిపోవడం వీళ్ళకి 2వ నిమిషంలో లక్షణం అని. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అట్లీస్ట్ ఇంకో 4 ఎవరినో ముఖం తెలియని వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకోవచ్చు కదా. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ సచివాలయ వ్యవస్థలో ప్రతిదీ అప్డేట్ అయ్యి ఉంది. యాజ్ ఇఫ్ నేనేదో ఇన్నోవేటివ్గా చేస్తున్నానన్న అపోహలో పొరపాటునుంటే దాని యొక్క సెన్సిటివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నది క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ క్లియర్గా పేపర్లో రాసుకున్నారు కదా, 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్ళు. సరే నేను మాట చెప్పనా, మీరు అమాయకమైన జర్నలిస్ట్ సార్, డబ్బులు ప్రజాధనం సార్, అది 50 లక్షలు తీసుకుంటాడు మొదటి పేజీలో తగలెట్టినందుకు. ప్రజాధనం సార్ యాడ్ తెలుసు, నేను చెప్తాను రేట్ కూడా చెప్తున్నాను, 50 లక్షలు ఫ్రంట్ పేజ్ యాడ్, 50 లక్షలు తగలబెట్టి ఎవరి పెళ్లికి ఎవరు బాజాలు కొడుతున్నారు, అయ్యిని పెళ్లికి బాజాలు కొట్టింది ఎవడు తెలుసుకోమనండి ప్రజలు. ఇక్కడ నేను అంటుంది ఆ లబ్ధిదారుడు అంత క్లియర్గా చెప్తున్నప్పుడు ఈ 3,12,000 అందరూ లబ్ధిదారులే కదా. ఇదేంటి నా ఇంట్లో మళ్ళీ నాకు గృహప్రవేశం కనీసం ఆ రోజైనా పప్పు అన్నం పెట్టుకుని వీళ్ళు పోనీ ఆ గృహప్రవేశంకి వచ్చిన అట్ట కీసేంటి ఏంటి అసలు ఏం చేయాలంటున్నా అంటే
ఒక దాన్ని ఏమంటారో తెలియదు, ఒక జబర్దస్త్ కామెడీ షో ఉంటుంది, మనం ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఆ షో చూస్తూ ఉంటాం సార్. సాధారణంగా నేను ఇలాంటి అలా కదండి, ఇలాంటి సాధారణంగా ఏంటంటే బండో కారో కొన్నప్పుడు అలాంటి ఇస్తారు. అవును, ఏదైనా షోకి వెళ్ళినప్పుడు రియాలిటీ షోలో వాటిలో విన్నర్స్ కి పెద్ద చెక్ అట్ట చెక్ ఇస్తారు. ఈవెన్ మీరు క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన వాటిలో ఇట్లాంటి కీస్ ఇస్తారు. క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన ప్లేయర్లకు కూడా, ఎందుకంటే వీళ్ళు క్రికెట్ ప్రోత్సాహాలు కూడా చాలా బాగా ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇలాంటి కీసే ఇస్తారు కదా. బంపర్ ప్రైజులు, లక్కీ డిప్పులు బట్టల షాపుల్లో ఇస్తారు. అలా ఇచ్చినట్టు ప్రజలు నవ్వుకుంటారు. అసలు ఏం ఉండదా వీళ్ళకి? మనం ఈ కీ ఇస్తే నవ్వుకుంటారా ప్రజలని అనుకోరా? ఎందుకు నవ్వుకోరు? ఆయన ఏమన్నాడు లబ్ధిదారుడు ఏమన్నాడు అది చాలు నాకు. వీళ్ళందరూ ఏమనుకున్నా నాకు అనవసరం. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఇది చంద్రబాబు, నేను రోజుకి 2 సార్లు గిల్లి చూసుకుంటూ ఉంటాను. తెల్లారు లేచి ఆ వార్త ఏదైనా చూసినా, చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడినా, ఏంది చంద్రబాబు గారైనా ఇదేంటి ఇలాగైంది, ఎలా మాట్లాడుతున్న రేట్ అని, ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు మీరు ఇది ఒక ఎత్తి అయితే, ఇంత ఒక చూడండి శాశ్వత గృహ నిర్మాణం అన్నది నేను ఎప్పుడో రామారావు గారి ఆయనలో చూశాను సార్, పక్కా ఇల్లు కట్టేవాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక, ఎందుకంటే ఇందిరాగాంధీ గారి ఇల్లు అని చెప్పి ఇందిరమ్మ గృహాలని, కాంగ్రెస్ ఆయల్లో ఎన్ని ఇల్లు కట్టి వచ్చినా, లేకపోతే మా కేసీఆర్ గారు ఇక్కడ 2 బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినా సరే, గ్రౌండ్ అయినవి లెక్కకు చూసుకుంటే మాత్రం ఇంత అనర్గళంగా, ఇంత అవలీలగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని గ్రౌండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. సో నేను ఎప్పుడైనా సరే ఒక విజనరీ లీడరు, తర్వాత విజన్ ఉన్న లీడరు, తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విషయం చెప్తానండి. నేను ఇవాళ ఒక అతనితో మాట్లాడుతుంటే, అతను కూడా అనలిస్టే, నాకు ఒక మంచి విషయం చెప్పాడు. అతను సాధారణంగా మనకు చూడండి, ఒక ఒంట్లో బాగోలేనప్పుడు మనకేంటంటే పారాసిటమాల్ ఇస్తారు, అది ఇంకొంచెం అది తగ్గడానికి ఇన్స్టెంట్గా. అలాగే యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి 2 ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలకి పారాసిటమాల్ అంటే, యాంటీబయాటిక్ అంటే ఏంటో నేను చెప్తాను. పారాసిటమాల్ ఎలా ఇచ్చాడంటే సార్, డీబీటీ పథకంలో దగ్గర 2.5 లక్షల కోట్ల పైచీలక తృణప్రాయంగా బడ్జెట్లోంచి తీసి ఇచ్చాడు. 2,70,000 కోట్ల పైచీలక. అలాగే యాంటీబయాటిక్ అంటే ఈ విజనరీ లీడర్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే సంపద సృష్టిస్తానని కూడా చెప్తూ ఉంటాడు కదా, చిన్నపిల్లలకి నాడు నేడు స్కూల్ పరివర్తనతో, ఇప్పుడు మీరు నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మీ నాన్నగారు చదివిస్తే ఈ స్థాయికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకోవడానికి, సంపద సృష్టించే వల్ల మన ఫ్యామిలీలో మన రోల్ మనం ప్లే చేస్తున్నాం. ఇది యాంటీబయాటిక్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుతో నాంది పలికాడు. ఇప్పుడు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ అయిన తర్వాత హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, లేదంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ కోర్సులు ఏవో చదువుకోవడం, ఇవన్నీ ప్రవాసమే కదా సార్. ఈ ప్రస్థానంలో వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే స్పాన్ ఆఫ్ 20 yearsలో he will become an entrepreneur, or he will be an employee, or whatever you name it as. He will become a resource for his family. సంపద సృష్టిస్తారు. వీళ్ళు ఈ 18 నెలల కాలంలో ఒక పారాసిటమాల్ కానీ, ఒక యాంటీబయాటిక్ కానీ ఇవ్వని, దీంట్లో విజనరీ అని చెప్పుకోవడానికి వీళ్ళకి అర్హత ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా చెప్పండి. ఇంకొకటి మీరు ఇందాక ఇంకోటి కూడా అన్నారు, ఈ కంపెనీల విషయంలో ఇంకోటి చెప్తాను మీకు. వాళ్ళు ఈ నారా లోకేష్ గారు ట్వీట్కి మీరు సమాధానం చెప్పారు. అవును, కానీ ఇందులో వాళ్ళిద్దరు ద్వయం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఈ ఏదైతే ఇది ఇచ్చారో దాంట్లో ఎంత ఘోరం అంటేనండి, వాళ్ళు ఇంచు కూడా తగ్గకుండా, మీరు చూడండి, సీఎంఓ ఆఫీస్లో చంద్రబాబు గారు బొమ్మ పెట్టి వేసేసారు. బాబు ఇది ఒకసారి జూమ్ చేయమ్మా బాబు, ఇది ఒకసారి జూమ్ చేయమన్నారు. ఓకే, వాళ్ళు బిజీ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో సీఎంఓ ఆఫీస్ అని చంద్రబాబు గారి బొమ్మ ఉంది కిందన ఆఫీస్ నుంచి. ఓకే, రైట్. ఇది ఎప్పుడు 2023లో జిఎస్ సమ్మిట్ మీరు ఇందాక క్లియర్గా చెప్పారు. అట్లీస్ట్ ఒక ఇయర్, ఒక సమ్మిట్లు, దానికి ఒక ప్రెసిడెన్సీ ఉంటుంది కదా సార్, అలాంటిది కూడా వాళ్ళు తృణప్రాయంగా వాళ్ళ పేరులో వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు అసలు దే ఆర్ నాట్ హెజిటేటింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు నేను కొత్త ఇండస్ట్రీ తీసుకురామన్నా, ఎందుకంటే నిన్న కాక మొన్న ఆ గూగుల్ డేటా సెంటర్ విషయంలో అదానీ అన్నదాన్ని ఒక కవర్ వేసి కోడిపేటలో దొరికిన తర్వాత మళ్ళీ ఇదే ప్రస్థానంలో ఈరోజు ఇంకో ఎనర్జీ విషయంలో నేను ఇంకోటి చెప్తున్నాను. పవర్ సెక్టర్లో మోనార్క్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఆయనకున్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు, ఎందుకంటే పవర్ సెక్టర్లో అతనికి ఉన్నంత కమాండ్ ఎవరికి లేదు. అలాంటి వ్యక్తి మీరు చూడండి, ఇందాక మీరు ఆ తపెల పేపర్లో రాసిన దీంట్లో చూడండి, అవన్నీ పవర్ సెక్టర్తో ఒప్పందాలు. మీరు గమనిస్తే స్పాన్ ఆఫ్ నో టైం గ్రీన్ కోల్ ఆడేది కూడా ఏమీ కాకుండా గ్రౌండ్ అయింది. అది విజన్ అంటే. ఇది తెలుసుకోమనండి వాళ్ళు ఫస్ట్. మీకు ఒకటే చెప్తున్నాడు, వ్యవసాయం దండగానే వ్యవసాయానికి ప్యారలల్గా ఉన్న పాడి పరిశ్రమలతో బతకడం మాత్రం వచ్చు.
మీకు అర్థమవుతుందా? అది అర్థమైంది. వ్యాపారాలు వాటితోనే కదా చేస్తుంది. అదే చెప్తున్నాను, అది కూడా మీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి. రైట్. నాటి డైరీ వ్యవస్థలకి తృణప్రాయంగా భూమి నలిపినట్టు నలిపేసి ఒక్కలో మొనార్కల్లో బతుకుతున్న ఉదంతాలు చూసుకున్న తర్వాత ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. రైట్.